Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు చాలామంది డెలివరీ తర్వాత బేబీకి వ్యాక్సిన్స్ ఎలా ఇప్పించాలి, అంటే పుట్టంలోనే ఇవ్వకపోతే ఏమైనా అవుతుందా అనేది చాలామందికి డౌట్స్ ఉన్నాయి. దాని గురించి తెలుసుకుందాం. సో బేబీస్ పుట్టంలోనే ఏంటంటే యాక్చువల్లీ విత్ ఇన్ డెలివరీ రూమ్లోనే మనం ఇంజెక్షన్ విటమిన్ కే అనేది ఇచ్చేస్తాం. విటమిన్ కే ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకు బ్లీడింగ్, అంటే మనకు బొడ్డుతాడు అంబ్లికల్ కార్డ్ నుంచి బ్లీడింగ్ అవ్వకుండా అది హెల్ప్ అవుతుంది. అది మాత్రం ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ ఎక్కడైనా, అంటే ఈవెన్ నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా ప్రైవేట్ సెక్టార్స్, గవర్నమెంట్ సెక్టార్స్ ఎక్కడైనా కానీ పుట్టంలోనే ఇచ్చేస్తారు. రిగార్డింగ్ వ్యాక్సిన్స్, అంటే టీకాలు ఏవేవి ఎప్పుడెప్పుడు వేయించాలనేది తెలుసుకుందాం. సో మెయిన్లీ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ బర్త్ ఏంటంటే వ్యాక్సిన్స్ 3 టైప్స్, లైక్ బీసీజీ వ్యాక్సిన్, ఓరల్ పోలియో వ్యాక్సిన్ అండ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్స్ ఏంటంటే ఫర్ ద బేబీ ప్రొటెక్షన్ కోసం ఇస్తాము. సో బీసీజీ వ్యాక్సిన్ అనేది అది ఇంట్రాడర్మల్, అంటే డెల్టాయిడ్ రీజన్కి, షోల్డర్ ఇక్కడ ఈ రీజన్లో ఇస్తాము. అది ఏంటంటే మనకు క్రానిక్ అండ్ సివియర్ ఫార్మ్ ఆఫ్ ట్యూబర్కులోసిస్ రాకుండా బేబీకి హెల్ప్ అవుతుంది. సో అందుకనే అదొక వ్యాక్సిన్ ఇస్తాము. సెకండ్ థింగ్ ఏంటంటే ఓరల్ పోలియో డ్రాప్స్. ఓరల్ పోలియో డ్రాప్స్ అనేది 2 చుక్కలు పోలియో డ్రాప్స్ అనేది ఓరల్లీ, అంటే నోట్లో వేస్తారు. అది కూడా ఏంటంటే టు ప్రివెంట్ పోలియోమైలైటిస్, అంటే మనకు పోలియో రాకుండా దానికి రిలేటెడ్ కాంప్లికేషన్స్ అవ్వకుండా అది హెల్ప్ అవుతుంది. థర్డ్ వ్యాక్సిన్ ఏంటంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్. అదేంటంటే బేబీకి జాండీస్ రాకుండా ప్లస్ మనకు లీవర్ ప్రొటెక్షన్కి హెల్ప్ అవుతుంది. అండ్ అది రొటీన్గా ఏంటంటే మనకు ఇక్కడ అంటే థై భాగం, తొడ భాగంలో ఇస్తారు. ఇంట్రామస్కులర్ డీప్గా మజిల్ లోపలికి ఇస్తారు. అండ్ కొంతమంది మదర్స్ హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ ఉన్న వాళ్ళకు మాత్రము బేబీస్ పుట్టంలోనే వాళ్ళకు 2 టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్. ఒక తొడ భాగంలోనేమో మనకు హెపటైటిస్ బి వ్యాక్సిన్, ఇంకో థైకి ఏంటంటే హెపటైటిస్ బి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తారు. సో ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇప్పుడు మదర్కి ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో యూజువల్గా బ్రెస్ట్ మిల్క్ ద్వారా కూడా బేబీకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనే వాళ్ళు పాలు స్టార్ట్ చేసే కంటే ముందే, అంటే పాలు ఇవ్వకంటే ముందే మనం ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ఇచ్చేస్తాం ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్. ఆ వ్యాక్సిన్ ప్లస్ ఇమ్యునోగ్లోబులిన్ 2 ఇచ్చాక అప్పుడు తల్లిపాలు అనేది సేఫ్ అవుతాయి. అంటే బేబీకి ఏంటంటే ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి మళ్ళీ బేబీకి హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ రాకుండా ఆ ఇమ్యునోగ్లోబులిన్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ చాలామంది ఏంటంటే మా బేబీస్కి పుట్టంలోనే ఇవ్వలేదు, ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అనేది కొంతమంది అడుగుతూ ఉంటారు. సో యూజువల్గా ఏంటంటే మనకు బేబీస్ స్టేబుల్గా ఉన్నప్పుడు ఏంటంటే లైక్ పుట్టంలోనే విత్ ఇన్ 1 or 2 డేస్లో ఇచ్చేస్తారు. కొంతమంది బేబీస్ స్టేబుల్గా ఉండరు, అంటే లైక్ రెస్పిరేటరీ డిస్ట్రెస్, ఆయాసంగా ఉండి ఎన్ఐసియు అడ్మిషన్స్ అయినప్పుడు, లేదు బేబీ వెంటిలేటరీ సపోర్ట్ అవసరం పడ్డప్పుడు అప్పుడు ఏంటంటే వ్యాక్సిన్ విత్హోల్డ్ చేస్తారు. ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వకుండా యూజువల్గా బేబీ స్టెబిలైజ్ అయ్యాక అట్లీస్ట్ 2 to 3 వీక్స్ లోపల ఎప్పుడైనా ఇవ్వచ్చు మనం. సో ఇట్స్ నాట్ దట్ అంటే మనం పుట్టంలోనే ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుందేమో, కాంప్లికేషన్ అవుతుందేమో అని కంగారు పడాల్సిన అవసరం లేదు. బేబీ స్టేబుల్ అయ్యాక వెంటిలేటరీ సపోర్ట్ వీన్ ఆఫ్ అదంతా చేశాక ఆక్సిజన్ సపోర్ట్ ఏమీ అవసరం పడకుండా హెల్దీ అయినప్పుడు మాత్రమే వ్యాక్సిన్స్ ఇస్తారు. ఇంకో కండిషన్ అంటే మనకు బేబీ వెయిట్ 2 kgs కంటే తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇవ్వరు వ్యాక్సిన్స్. సో బేబీ వెయిట్ గెయిన్ అయినప్పుడు, అంటే కొంతమంది ప్రీటర్మ్ బేబీస్ నెలలు నిండక ముందుకు డెలివరీ అయిన వాళ్ళు బరువు తక్కువగా పుడతారు, 1.5 kg 1.6 kg అలా ఉన్నప్పుడు కూడా వ్యాక్సిన్స్ ఇవ్వరు. వాళ్ళు బర్త్ వెయిట్ ఎప్పుడైతే 2 kgs వస్తుందో అప్పుడు వెయిట్ చేసి అప్పుడు వాళ్ళు వ్యాక్సిన్స్ ఇస్తారు. సో ఇవి అన్నట్టు అంటే దేర్ ఆర్ సర్టెన్ కండిషన్స్. కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఇమీడియట్గా పుట్టంలోనే కాకుండా బేబీ కండిషన్ బట్టి ఇస్తారు, ప్లస్ బేబీ వెయిట్ గెయిన్ బట్టి కూడా వ్యాక్సిన్స్ ఇస్తారు. సో టెన్షన్ పడొద్దు, అంటే వ్యాక్సిన్ మిస్ అయ్యాము ఇప్పుడు ఇప్పించొచ్చా, ఆఫ్టర్ 1 వీక్ తర్వాత ఇప్పిస్తే ఏం కాదు కదా అన్నట్టుగా అట్లాంటిది ఏమీ లేదు. యూజువల్గా మనకి ఏంటంటే గ్రేస్ పీరియడ్ ఆఫ్ 2 వీక్స్ అయితే ఉంటుంది. అండ్ కొంతమంది బేబీస్కి మాత్రం 2 నెలల తర్వాత కూడా ఇవ్వాల్సి వస్తుంది, అంటే వాళ్ళ బర్త్ వెయిట్ గెయిన్ అయ్యాకనే ఇస్తారు. అదొకటి. ఇంకోటి వ్యాక్సిన్స్ తీసుకున్నాక చాలామంది అడుగుతుంటారు బేబీకి ఫీవర్ వస్తుందా, ఫీడింగ్ మేము ఇమ్మీడియట్గా ఇవ్వచ్చా, అంటే ఇస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనేది. సో అట్లాంటిదంటూ ఏమీ లేదు. బేబీకి వ్యాక్సిన్స్ తర్వాత ఫీడింగ్ ఇవ్వచ్చు. ఓన్లీ ఓరల్ పోలియో డ్రాప్స్ వేసినప్పుడు మాత్రం అట్లీస్ట్ ఒక 1 hour తర్వాత ఫీడింగ్ ఇవ్వండి అని చెప్తాము. అండ్ వ్యాక్సిన్స్ ఇచ్చాక స్నానం చేయించవచ్చా అది కూడా అడుగుతూ ఉంటారు. సో వ్యాక్సిన్ తీసుకున్నాక స్పంజ్ బాత్ అనేది ఆ రోజు మాత్రం స్పంజ్ బాత్ చేయండి అంటాము, అంటే తడి బట్ట పెట్టి తుడిచేసుకోవడం. నెక్స్ట్ రోజు నుంచి యాజ్ యూజువల్ స్నానం అదంతా చేయించుకోవచ్చు, ఆయిల్ మసాజ్ అవన్నీ కూడా చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫీడింగ్ ఓరల్ పోలియో డ్రాప్స్ ఇచ్చినప్పుడు మాత్రమే 1 hour తర్వాత ఇవ్వండి అంటాం. అండ్ వ్యాక్సిన్స్ వల్ల ఫీవర్ రావడం అట్లాంటిది అంటూ ఏమీ లేదు. బికాస్ ఇప్పుడు రాను ఏంటంటే వ్యాక్సిన్స్లో కూడా ఇంప్రూవైజ్ అవుతున్నాయి. ఒకప్పట్లో ఫీవర్ వచ్చేది బాగా, అంటే ఏడ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు పెయిన్లెస్ ఇంజెక్షన్స్, అంటే వ్యాక్సిన్స్ కూడా పెయిన్లెస్ ఉంటున్నాయి, ప్లస్ ఫీవర్ అట్లాంటిది అంటూ ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా
ఇమ్మీడియట్గా పుట్టంలోనే ఏమేమి వ్యాక్సిన్స్ ఇవ్వాలి అండ్ ఆ వ్యాక్సిన్స్ మనకు దేనికి ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ కొన్ని కండిషన్స్లో కొంచెం డిలే అవుతుంది, అది ఏ కండిషన్స్ అండ్ దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అట్లాంటివన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.